డెకరేషన్ అంతా చాలా గ్రాండ్ గా ఉండాలి. మంగొచ్చినట్టుంది. వచ్చావా మంగ? రా. అవును, నువ్వు ఒక్కదానివే వచ్చావే? మీ వారు, కొడుకు, కోడలు మనవాణ్ణి తీసుకురాలేదే? ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. పెళ్లిళ్ళకి అందరం కలిసి వెళ్ళడం కుదరక వీలైన వాళ్ళం వీలైనట్టు వెళుతున్నాం. ఇక బర్త్డేలకి ఏం రాగలం? నా చిన్ననాటి స్నేహితురాలివి కదా, వచ్చి వైజాగ్ లో సెటిల్ అయ్యి ఇన్నేళ్లైనా ఎప్పుడూ రావడానికి కుదరలేదు. ఎప్పుడైనా ఫంక్షన్స్ లో మీటింగ్స్ లో కలవడమేగా. నా మనవరాలు ఇంజనీరింగ్ పాస్ అయింది. ఆ సెలబ్రేషన్, బర్త్డే సెలబ్రేషన్ కలిపి చేస్తున్నాను. తప్పకుండా నువ్వు తప్పకుండా రావాలన్నావు. నాకు కాస్త తీరిక దొరికింది, వచ్చాను. పైగా నీ మనవరాల్ని కూడా ఎప్పుడో చూశాను. సరే సరే, రా లోపలికి వెళదాం. రామంగా రా. నమస్తే. చాలా గ్రాండ్ గానే చేస్తున్నావు. మనవరాలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయింది కదా. అయినా కాకపోయినా మా భాగీరథికి ఏం తక్కువ? ఈ మాత్రం చేయలేదా? ఏది ఇంతకీ నీ మనవరాలేది? లోపల రెడీ అవుతోంది. హారతి, అమ్మ హారతి, త్వరగా రా అమ్మా. వస్తున్నా భాగి. బావుందే. నా మనవడు నన్ను గ్రాని అన్నట్టు నీ మనవరాలు నిన్ను భాగి అని ముద్దుగా పిలుస్తుందే. రామ్మ హారతి. ఆహా, కాంచనమాలలా ఉందే నీ మనవరాలు. మంగా, మన తరం వాళ్ళతో పోలుస్తావేంటే? ఈ తరం అనుష్క కన్నా ఏది తక్కువ? నా మనవరాలకి భాగీరథి, నేను సినిమా యాక్టర్లతో పోల్చలేదు. కాంచనమాల అంటే బంగారు తీగ అని అర్థం. అమ్మ హారతి ఎవరో తెలుసా? నాకెందుకు తెలీదు, పిఠాపురం అమ్మమ్మ గారు. నిన్ను ఎప్పుడో పిలక చెడలతో ఉన్నప్పుడు చూశాను. బాగానే గుర్తు పెట్టుకున్నావే. అమ్మమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. ఆగు భాగి, ఇప్పుడెందుకు ఈ ఫార్మాలిటీస్ అన్ని? ముందు ఫంక్షన్ సంగతి చూడు. కానివ్వండి, ఇంకెవరైనా రావాలా?